రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయి, లేకుంటే నిన్ను బీసీలు బొంద పెట్టడం ఖాయమని నన్నపునేని నరేందర్ అన్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈరోజు బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, బీసీలంతా ఐక్యంగా ఉండి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మనకు ఐక్యతను చాటుకున్నందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బీసీ బిడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఫ్లోర్ లీడర్, అదేవిధంగా బీసీల ముద్దు బిడ్డ, బీసీలకు ఆదర్శం మాజీ స్పీకర్ మా మత్సున చారి సాబ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీసీ పెద్దలందరికీ, మా జోగు రామన్న గారికి, మా చందర్ గారికి, మా అంజన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటే అంశం చెప్తాను. భారతదేశాన్ని పరిపాలించింది 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 20 సంవత్సరాలు ఇతర రాజకీయ పార్టీలు పరిపాలించిండు. ఈ 55, 25 ఎప్పుడు కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏదో ఒక్క విసులుబాటు చూయించి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఎక్కడ కూడా వారు మనకు సాయం చేయలే. కానీ 2014 నుంచి 2023 వరకు బీసీలు ఆర్థికంగా ఎదగాలి, పునరుజ్జీవనం జరగాలి, వాళ్ళు ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో బీసీల యొక్క కుల వృత్తులను పెంపొందించడం జరిగింది, వారిని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇంతకుముందు చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ 600 కోట్ల ఖర్చు కాదు, వివిధ విభాగాలలో ఎక్కువ మొత్తంలో కూడా 14 నుంచి 23 వరకు ఖర్చు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, బీసీల ఓట్లు దండుకొని కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తా అన్న రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే, చీమునెత్తులుంటే, చాతనైతే మా బీసీల యొక్క రిజర్వేషన్ ఏదైతే పెట్టినో అది అమలు చేయి, లేకుంటే రాష్ట్రంలో బీసీలు నిన్ను బొంద పెట్టడం ఖాయం, నీ రాజకీయ సమాధి చేయడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. జై బీసీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.